హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించిన న్యూమరికల్స్ నాన్న. ఓకే, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? ఈ న్యూమరికల్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడండి నాన్న. కొంత ఐడియా వస్తుంది ఎట్లా చేయాలి న్యూమరికల్స్ అన్న విషయము. ఓకేనా? రైట్ నాన్న. సో సరే, ప్రీవియస్ వీడియో చూడలేదంటే టెంపరీగా మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకు న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ఈజీ అయిపోతుంది నాన్న, సరేనా? రైట్, చలో చూడండి నాన్న. సో ఫస్ట్ ఇగో ఇక్కడ రాసిన చూడండి ఫార్ములాస్ అని కదా. రైట్, సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫార్ములా ఏంటి నాన్న? gm/r² కదా. రైట్, సో ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైన ఆధారపడదు. ఓకేనా? ఆధారపడదు. ఓకేనా? రైట్, ఇంకోటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ హైట్ h ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ R/r+h² నాన్న. ఓకేనా? రైట్, సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? సో హైట్ అనేది చాలా పెద్దగా ఉంటే కనుక, ఓకేనా, అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్తో కంపేర్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అండి ఇంకో ఫార్ములా ఉంది, హైట్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సమ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు g ఇన్ బ్రాకెట్ 1 - 2h/r. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ హైట్ ఈజ్ లెస్ దెన్ r. ఓకే, దీని గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయినాయి మొత్తం. ఓకేనా? సో అక్కడ మీకు డీటెయిల్ కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. కానీ ఇప్పుడు న్యూమరికల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా ఐడియా ఉండాలి మనకు. ఓకేనా? రైట్, సో ఇప్పుడు భూమి లోపలకి పోతే, ఓకేనా, భూమి లోపలికి పోతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్సైడ్ ద డెప్త్ d ఈజ్ ఈక్వల్ టు g ఇన్ బ్రాకెట్ 1 - d/r నాన్న. ఓకే, రైట్, సో ఇంకో విషయం ఏంటంటే ఈ మాస్ వెయిట్ ఉన్నది. సో మాస్కి వెయిట్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఉన్నాయి దీంట్లో. రైట్, సో ఈ చిన్నగా చెప్తున్నాను నేను, మాస్ ఇంకా వెయిట్కి సంబంధించిన వీడియో అయితే తీయలేదు నేను సపరేట్గా. సో టెంపరీగా మాత్రం ఒక 2 పాయింట్లు చెప్తా. ఓకేనా? రైట్, సో చూడండి ఆ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో డీటెయిల్గా అయితే తీస్తాను వెయిట్కి ఇంకా మాస్కి సంబంధించిన వీడియో. ఓకేనా? చిన్నది ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఇంకో విషయము, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ఎర్త్ నాన్న. ఓకేనా? ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు కూడా ఈ దాంట్లో మధ్యలో క్వశ్చన్స్ వచ్చినాయి. అక్కడ టెంపరీగా చెప్తాను నేను, పర్మనెంట్గా దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సపరేట్ వీడియో తీస్తాను నేను. ఓకేనా? ఇక్కడ మధ్యలో వస్తాయి క్వశ్చన్స్, ఇవి ఎందుకు బట్టి వదిలిపెట్టడం అని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపరీగా గుర్తుపెట్టుకోండి ఆ మోడల్ సంబంధించినవి. ఓకేనా? డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్కి సంబంధించినవి. ఓకేనా? రైట్ నాన్న. సో మిగతా అయితే మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? సో మాస్కి వెయిట్కి సంబంధించిన డిఫరెన్స్ ఏంటంటే మాస్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ద యూనివర్స్. ఓకేనా? యూనివర్స్లో మాస్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది నాన్న. మీరు జూపిటర్ పైన ఒక అనుకుందాం, మాస్ అనేది 5 కిలోలు అనుకుందాం. మీరు జూపిటర్ పైన పోయినా 5 కిలోలే, సన్ పైన పోయినా 5 కిలోలే, మూన్ పైన పోయినా 5 కిలోలే, వేరే గ్రహం పైన పోయినా 5 కిలోలే. ఓకేనా? మాస్ నెవర్ చేంజెస్. కానీ వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. దాని ఫార్ములా ఏంటంటే mg. g అంటే ఏంటి? గ్రావిటీ పైన ఆధారపడి ఉంటుంది నాన్న. ఓకేనా? సో జూపిటర్ పైన పోతే వెయిట్ ఏమవుతుంది? వెయిట్ ఆన్ జూపిటర్ ఈజ్ mg. ఓకేనా? సో యూ గ్రావిటీ ఆన్ ద జూపిటర్. అర్థమవుతుందా? మాస్ కాన్స్టెంటే కానీ వెయిట్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? గ్రావిటీ చేంజ్ ఉంటుంది కాబట్టి. సన్ పైన వేరే గ్రావిటీ ఉంటుంది, అక్కడ వెయిట్ వేరేగా ఉంటుంది. ఓకేనా? ఇక మూన్ పైన వెయిట్ అనేది వేరేగా ఉంటుంది, ఎందుకంటే గ్రావిటీ ఆన్ ద మూన్ ఈజ్ డిఫరెంట్ అన్న. అర్థమైందా? ఈ పాయింట్స్ అయితే క్లియర్గా అర్థమైందా అందరికైతే? చలో న్యూమరికల్ స్టార్ట్ చేసేద్దామా? రైట్, ఇదైతే రబ్ చేసేస్తున్నాను నేను. ఓకే, చలో నాన్న, సో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఒక నిమిషంకి కొంచెం రబ్ చేసేస్తా. రైట్, సో ఒక్క నిమిషం అయిపోయింది రబ్ చేయడం. సో ఫార్ములాస్ అయితే గుర్తున్నాయి కదా అందరికీ? ఓకే, ఫార్ములాస్ గుర్తు లేకుంటే గుర్తు పెట్టుకోవాలి, సరేనా? రైట్ నాన్న, చలో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వెయిట్లెస్నెస్ ఎక్స్పీరియన్స్డ్ వైల్ ఆర్బిటింగ్ ద ఎర్త్ ఇన్ స్పేస్షిప్. ఓకే, ఇన్ స్పేస్షిప్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్, అంటే వెయిట్లెస్నెస్. సో ఒక స్పేస్షిప్ తీసుకుంటే కనుక, సో మూవీస్లలో చూపిస్తారు కదా, కార్టూన్ మూవీస్ కానీ. ఓకే, అంతరిక్షం మూవీ చూసిర్రా? రైట్, సో దాంట్లో అంతరిక్షంలో అందరూ గాలిలో ఎగురుతారు కదా నాన్న. స్పేస్షిప్ తెలుసు కదా నాన్న, కదా, అందరు గాలిలోనే ఉంటారు కదా.
సో చాలా మూవీస్లో కూడా చూపిస్తారు కదా. వీళ్ళు ఎందుకు వెయిట్లెస్నెస్ ఫీల్ అవుతున్నారు అంటే అక్కడ గ్రావిటీ అనేది లేదు కాబట్టి. అర్థమవుతుందా? గ్రావిటీ నెవర్ బికమ్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0 నాన్న. ఓకే, రైట్ బెటా. సో ఇక్కడ గ్రావిటీ లేదు కాబట్టి అందుకోసం వాళ్ళు వెయిట్లెస్గా ఫీల్ అవుతున్నారు. అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్ అయితే? సో నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి. మంచి చూడండి, ఒక నిమిషం. ఇఫ్ ద చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ స్మాల్ g ఎట్ ఏ హైట్ స్మాల్ h అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఓకే gh వాల్యూ, ఓకే హెచ్ అయితే ఇచ్చిండు, ఈ సేమ్ యాజ్ ఎట్ ఎ డెప్త్ d. ఓకే, సో భూమి పైన నుంచి వెళ్ళి మనం ఎంతో కొంత హైట్ పోయినాం. ఓకే, ఇక్కడున్న యాక్సిలరేషన్ ఇంకా ఈ సేమ్ యాజ్ డెప్త్ ఎక్స్ ఇన్ ఇట్. ఓకే, అంటే భూమి లోపలికి పోతే, ఓకే అంటే డెప్త్కి ఇచ్చిండు అన్నట్టు ఈక్వల్గా. ఓకే, సేమ్ అంట. దెన్ ఎక్స్ అండ్ హెచ్ బీన్ మచ్ స్మాలర్ దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఓకేనా, అంటే చిన్న డిస్టెన్స్, ఏదో కొంత డిస్టెన్స్లో. ఓకేనా, ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇది నాన్న. ఓకేనా, రైట్. సో జిహెచ్ ఫార్ములా ఏంటి నాన్న? జీ ఇంటూ 1 - 2h/r. సో జీడి ఫార్ములా ఏంటి? జీ ఇంటూ 1 - d/r. అంతేనా? రైట్, అవునా కదా? ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అంట. క్వశ్చన్లో ఇచ్చిండు ఏ హైట్లో ఇట్లా జరుగుతుంది అన్నకు. ఓకేనా, రైట్. సో జీజీ అయితే పోయింది కదా, మిగిలింది 1 - 2h/r ఈజ్ ఈక్వల్ టు 1 - d/r. 1 పోయింది, మైనస్ పోయింది కదా, ఆర్ కూడా పోయింది. సో మిగిలింది ఏంది? 2h ఈజ్ ఈక్వల్ టు d కదా. అంటే d ప్లేస్లో ఏమి ఇచ్చిండు? క్వశ్చన్లో ఎక్స్ అని ఇచ్చిండు. అంటే 2h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆప్షన్లో ఉందా? ఎస్, ఎక్స్ ఈక్వల్ టు h. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న. ఓకే, రైట్ బేటా. ఇంకొక థర్డ్ క్వశ్చన్ చూడండి. సో ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఫ్రీలీ మూవింగ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఓకేనా, ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఆన్ ఏ ఫ్రీలీ మూవింగ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఫార్మ్ ఏంటి? 2π√L/g కదా, రైట్. సో స్పేస్లో గ్రావిటీ ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా. సో ఫైనల్ టైం పీరియడ్ ఏమొచ్చిందన్న? 2π√L/0. సంథింగ్ బై 0 ఏంటి? ఇన్ఫైనైట్ కదా, అవునా? అంటే టైం పీరియడ్ ఏమొచ్చింది? ఇన్ఫైనైట్ వచ్చింది. ఆప్షన్లో ఉందా? ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇన్ఫైనైట్ కదా, రైట్ నాన్న. ఓకే, చలో రైట్. సో ఇదైతే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 planets హ్యావ్ సేమ్ యావరేజ్ డెన్సిటీ. ఓకే, డెన్సిటీ టర్మ్స్లో ఇచ్చిండు. ఓకే, బట్ దేర్ రేడియస్ r1 and r2 if the acceleration due to gravity on the planets are g1 and g2 respectively, then okay, so acceleration due to gravity formula ఏంటినా? క్యాపిటల్ G m/r² కదా, రైట్. సో g ఇంటూ మాస్ ఏంటి? డెన్సిటీ టర్మ్స్లో తీసుకోవాలి, రో ఇంటూ 4/3πr³ కదా. డెన్సిటీ ఫార్ములా తెలుసు కదా, మాస్ బై వాల్యూమ్. తెలియకుంటే కనుక ప్రీవియస్ వీడియో చూడండి అందరూ. ఓకే, రైట్ నాన్న. సో దాంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇటువంటి సంబంధించిన న్యూమరికల్ కదా. r² ఇది పోయింది కదా, ఇందులో నుంచి 2 లార్లు. సో మిగిలింది ఏంది? క్యాపిటల్ G రో 4/3πr వచ్చింది కదా. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ R. అంతేనా కదా. అంటే g1/g2 ఏమవుతుంది నాన్న? r1/r2. ఆప్షన్లో ఉందా చూడండి, g1/g2 ఈజ్ ఈక్వల్ టు r. ఓకే, ఆప్షన్ ఏ కరెక్టేనా, రైట్ బేటా. చలో, సో ఇంకోటి చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఓకే, సో an iron ball and a wooden ball of same radius are released from a height h in vacuum. The time taken by both of them to reach the ground is equal కదా, సేమే కదా, అవునా? నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. 5 కిలోలది 1 కిలో తీసుకోండి, 500 కిలోలు తీసుకోండి, భూమి పైనుంచి వెళ్ళి సేమ్ హైట్లో నుంచి వదిలిపెట్టేసేయండి. ఓకే, 10 మీటర్లే అనుకుందాం. ఓకే, రైట్, అర్థమవుతుందా? రైట్. సో దీని ఒకటే హైట్లో నుంచి వదిలిపెడితే 1 కిలో, ఇది 1 kg. ఓకే, ఇది 1 kg. ఒక నిమిషం, ఇది 1 kg, ఇదేమో 500 kg. ఓకే, చలో వదిలిపెడితే ఏమవుతుంది? 2 ఒకటిసారి చేరుకుంటాయి నాన్న. ఓకే, అక్కడ సో ఇది ఎప్పుడు చేరుకుంటాయనంటే అక్కడ ఫ్రిక్షన్ ఉండద్దు. ఓకేనా, ఫ్రిక్షన్ ఏమి కావాలా? 0 కావాలి. ఓకే, అంటే వ్యాక్యూమ్లోనే ఇది జరుగుతుంది. ఓకేనా, అయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ నేను ఒక పేపర్ని వదులుతా. ఓకే, ఒక పేపర్ని, చిన్న
పేపర్ కాగితంని, ఒక రాయిని 2 కిలోలు ఉన్న రాయిని వదులుతాను. సో 2 ఒకటేసారి సేమ్ హైట్లో నుంచి వదులుతాము. ఓకే, 2 ఒకసారి పడతాయా? పడాయి. పేపర్ మెల్లగా ఇట్లా 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 తిరిగి 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 పడుతుంది కదా, అవునా? రైట్. ఎందుకు? గాలి ఉన్నది కాబట్టి. ఓకేనా, ఫ్రిక్షన్ వల్ల. ఓకేనా, గాలి దాన్ని అపోజ్ చేస్తున్నది. సరేనా? ఇన్ కేస్ అక్కడ గాలి లేకుంటే పక్కా పేపరు ఇంకా 2 kg రాయి ఒకటేసారి పడతాయి నాన్న కింద. ఓకేనా, సేమ్ టైం పడుతుంది. ఓకే, ఇక్కడ సేమ్ టైం ఆప్షన్లో ఉందా చూసుకోండి ఒకసారి, ఉందా? రైట్. సో అన్ఈక్వల్ టైం అన్నాడు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టైం ఉంది కదా, రైట్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు అబోవ్ క్వశ్చన్ ఏంటి? సో కరెక్ట్ ఆన్సర్ కనుక్కోవాలంట. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వాక్యూమ్ ఈజ్ సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ అండ్ మాస్ ఆఫ్ ద బాడీ. అంతే కదా, గ్రావిటీ డజంట్ డిపెండ్స్ అపాన్ మాస్. అంతేనా కదా, కరెక్టేనా? రైట్. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ మరి కదా. ద కరెక్ట్ ఆన్సర్ టు అబోవ్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇదే కరెక్ట్ కదా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. స్మాల్ జీ అనేది ఇంకోటేమో మాస్ పైన ఆధారపడదు, సైజ్ పైన ఆధారపడదు. ఈ వాక్యూమ్ లేకుంటే గ్రావిటీ అయితే సేమే రెండింటిపైన కదా. సో ఇంకోటి ఏమి ఇచ్చిండు? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వాక్యూమ్ డిపెండ్స్ అపాన్ మాస్. అసలు మాస్ పైననే ఆధారపడది. దెర్ ఈస్ నో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వాక్యూమ్. ఓ ఇదైతే రాంగ్. ఇన్ వాక్యూమ్ దెర్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఆఫర్డ్ టు ద మోషన్ ఆఫ్ ద బాడీ అండ్ దిస్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇది కూడా రాంగ్. ఫస్ట్ వల్ల కరెక్ట్ కదా, రైట్. సో వెన్ ఎ బాడీ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ద పోల్స్ ఇట్ వెయిట్. ఓకే, ఏమవుతుంది నాన్న? భూమి ఎట్లున్నది? ఇట్లా ఉంది కదా, అవునా కదా? ఇది ఈక్వేటర్ కదా, రైట్. సో ఇదేంది? నార్త్ పోల్, సౌత్ పోల్. జీ అనేది మ్యాక్సిమం ఏడు ఉంటుంది? పోల్స్ దగ్గర ఉంటుంది. అంతేనా? పోల్స్ దగ్గర, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉంటుంది కదా. క్వశ్చన్లో ఏమన్నాడు? వెన్ ఎ బాడీ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఈక్వేటర్, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది మినిమం కదా. ఈక్వేటర్ ఇట్ వెయిట్స్. ఈక్వేటర్ నుంచి పోల్ తీసుకుపోయినాం కదా, ఈక్వేటర్ నుంచి పోల్ తీసుకుపోయి ఏమవుతుంది నాన్న? పోల్ దగ్గర అయితే పెరుగుతుంది. ఓకే, ఓకే, ఇంక్రీజ్ ఆప్షన్ బి కదా. ఏ బాడీ ఆఫ్ స్మాల్ m ఈస్ టేకెన్ టు ద బాటమ్ ఆఫ్ ద డీప్ మైన్. బాటమ్, ఓకే, భూమి లోపల తీసుకుపోయిందట. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మాస్ ఇంక్రీజెస్. ఓకే, మాస్ అయితే ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది కదా భూమి పైన. భూమి పైన కాదు, టోటల్ యూనివర్స్లో కాన్స్టెంట్ ఉంటుంది. మాస్ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఏం లేదు. వెయిట్ ఉన్నది కదా, వెయిట్ ఇంక్రీజెసా? లేదు, లోపల పోతున్న కొద్దీ జీ అనేది తగ్గుతుంది కదా, అంటే వెయిట్ డిక్రీజ్ కావాలా. ఓకే, ఇట్ వెయిట్ డిక్రీజ్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా నాన్న, సింపుల్ ఏ ఉన్నాయి కదా క్వశ్చన్స్. సో ఇది ఎర్రర్లెస్లో నుంచి వెళ్ళి సాల్వ్ చేస్తున్నాం నాన్న మనం క్వశ్చన్, సరేనా? రైట్. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాడీ వెయిట్ 700 grams వెయిట్ అంట ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. హౌ మచ్ ఇట్ విల్ వెయిట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ ప్లానెట్ హూస్ మాస్ ఈజ్ 1/7. ఓకే, గ్రావిటీ అనే ప్లానెట్ ఫార్ములా ఏంది? జీ ఇంటూ మాస్ ఆఫ్ ద ప్లానెట్ అపాన్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ స్క్వేర్. అంతేనా? చలో, సో క్యాపిటల్ జీ ఇంటూ మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత ఇచ్చిండు? 1/7 టైమ్స్ ఆఫ్ మాస్ ఆన్ ద ఎర్త్. ఇంకా అండ్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కదా, అవునా కదా. ఇక రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఏమి ఇచ్చిండు? సగం అంటున్నాడు కదా, అంతేనా? ఇగో హాఫ్ ఆఫ్ ఇగో ఆర్ఈ కరెక్టేనా, హోల్ స్క్వేర్, అవునా కదా. రైట్ బేటా. సో ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను చూడండి. సో 1/7 అయితే బయట రాసుకుంటున్నా, జీ ఎంఈ బై, సో కింద ఏమొస్తుంది? ఆర్ఈ స్క్వేర్ బై 4 వస్తుంది కదా, ఆ 4 పైకి పోయింది. అంతేనా? సో ఫైనల్ ఏమొచ్చింది? 4/7 ఇంటూ ఇదేంది? గ్రావిటీ ఆన్ ద ఎర్త్. ఎర్త్ ఎంత ఇచ్చిండు ఇక్కడ క్వశ్చన్లో? 700 grams వెయిట్. 700 grams వెయిట్. సో 7 1 7 కదా, అంటే 400 వచ్చింది కదా, రైట్ బేటా. సో 400 grams వెయిట్ ఆప్షన్లో ఉందా? ఉంది. అర్థమైందా? రైట్ నాన్న. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ టైమ్ ద ఆస్ట్రోనట్ ఆర్బిటింగ్ ఇన్ అన్ ఎర్త్ శాటిలైట్ షుడ్ యూజ్ ఏ పెండులమ్ క్లాక్, ఏ వాచ్ హ్యావింగ్ మెయిన్ స్ప్రింగ్ టు కీప్ ఇట్ ఆన్ గ్రోయింగ్. ఇదే కదా. సో ఐదర్ ఏ పెండులమ్ క్లాక్ ఆర్ వాచ్. ఇదైతే పనిచేయదు, వాచ్ కూడా పనిచేయదు కదా. నైదర్ ఏ పెండులమ్ ఆర్, ఇది రాంగే. పెండులమ్ క్లాక్ది టైం పీరియడ్ ఏంది? 2π√L/g, అంటే గ్రావిటీ పైన ఆధారపడుతున్నది కదా. స్ప్రింగ్, మెయిన్ స్ప్రింగ్ టు కీప్ ఇట్ గోయింగ్ కదా. స్ప్రింగ్ పెండులమ్ది టైం పీరియడ్ ఏంది నాన్న? 2π√M/k,
అంటే ఇది గ్రావిటీ పైన ఆధారపడతలేదు. అవునా కదా? కరెక్టేనా? ఎస్ బేటా. సో గ్రావిటీ పైన ఆధారపడతలేదు కదా. రైట్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? మనం ఇదే ఆప్షన్ బి కదా. కరెక్టేనా కదా? రైట్ నాన్న. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ స్పెరికల్ ప్లానెట్ ఫార్ అవుట్ ఇన్ ఏ స్పేస్ హ్యాజ్ ఎ మాస్ m0 అండ్ ఏ డయామీటర్ d0. ఓకే, ఒక ప్లానెట్ అంట, దాని మాస్ ఎంత ఉంది? m0 ఉంది, డయామీటర్ ఏముంది? d0 ఉంది. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m ఫాల్ ఫ్రీలీ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. ఇట్ ఎక్స్పీరియన్స్ ద యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్ టు. ఓకే, అంటే సో ఇక్కడ చూడండి, గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో అడుగుతున్నాడు కదా. ఫార్ములా ఏంటన్నా? gm/r² కదా. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇట్స్ రేడియస్. రేడియస్ ఈక్వల్ టు ఏంటి? డయామీటర్ బై 2, అంతేనా. సో అప్పుడు స్మాల్ g వాల్యూ ఏమొస్తుంది? gm/r ప్లస్లో డయామీటర్ బై 2 వేసేసేయాలి, అంతేనా. సో ఫైనల్లీ gm/r². కింద ఉన్నది 2² 4 అవుతుంది కదా, ఆ 4 పైకి పోయింది అంటే ఏమొచ్చింది? 4 times ఆఫ్ gm/, ఓకే ఇక్కడ d రావాలి కదా, సారీ, d² కదా. 4gm/d², 4gm/d² కదా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, 4gm/d² ఉందా? ఓకే, 4gm/d. ఓకే ఇదే కదా. ఇక్కడ m నాట్లు పెట్టాలి, ఇక్కడ 2 నాట్లు పెట్టేసుకుంటే అయిపోయి కదా. ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. అవునా? ఫోర్స్ అని అడిగితే ఇగో ఇది ఫోర్స్ కదా రెండింటి పైన, అవునా కదా. ఫోర్స్ ఇదే కదా, అవునా కదా. సో ఫార్ములా ఏంది? G m1 m2/r², r² కదా. రైట్స్, అవునా. సో ఫైనల్లీ ఆర్ అంటే ఏంటి? ఇవి చూడండి, r ప్లస్ d/2 అంటే ఏమొస్తుంది? ఫైనల్లీ మీరు కావాలంటే చేసుకొని చూసుకోండి, ఓకేనా. G M స్మాల్ m/d². సో 4 times వస్తుంది, చూసుకోండి, మీరు ఎమ్మెల్యే వేసుకొని చూసుకోండి. ఓకే, నేను ఇదే రబ్ చేస్తాను నేను. ఓకే, అర్థమవుతుంది కదా నాన్న? ఓకే చలో, అర్థం కాకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, సరేనా. సో ఇంకొకసారి తీసుకుంటాను నేను ఇవన్నీ, సరేనా. రైట్ బేటా. చలో నెక్స్ట్ క్వశ్చన్. ద ఎర్త్ స్టాప్ రొటేటింగ్, ద వాల్యూ ఆఫ్ స్మాల్ g ఎట్ ద ఈక్వేటర్ విల్ బీ. ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు, ఓకేనా. ఈక్వేటర్ దగ్గర కూడా కదా. సో ఇది మన భూమి, ఓకేనా. సో ఇది వచ్చేసి మన ఈక్వేటర్. సో ఇది నార్త్ పోల్, సౌత్ పోల్, ఓకేనా. రైట్ అన్న. సో ఈ యాంగిల్ ఏమవుతుంది అంటే లాంబ్డా అవుతుంది, ఓకేనా. సో ఈ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో టెంపరీగా ఇప్పుడు చెప్తున్నా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే, భూమి తిరిగేటప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి అన్నా కదా నేను స్టార్టింగ్లోనే. సో అది ఇది దీనికి సంబంధించినవి, ఓకేనా. ఇది లాంబ్డా వాల్యూ, సరేనా. రైట్ అన్న. సో ఎట్లా ఉంటుందంటే ఫార్ములా ఏంటంటే g' ఈజ్ ఈక్వల్ టు స్మాల్ g మైనస్ r⍵² cos² లాంబ్డా నాన్న, ఇది ఫార్ములా, ఓకేనా. రైట్. సో ఇప్పుడు చూడండి, ఈక్వేటర్ దగ్గర లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? ఓకే ఇది ఇక్కడ కదా. సో లాంబ్డా వాల్యూ ఏమొస్తుంది నాన్న? 0 degrees కదా, అవునా. రైట్ నాన్న. సో ఫైనల్లీ g' ఈజ్ ఈక్వల్ టు g మైనస్ r⍵² కదా, కాస్ 0 ఎంత? 1, అవునా కదా. ఇక cos² ఇక మొత్తానికి అయితే 1 అయిపోయింది కదా, అవునా. అయితే క్వశ్చన్లో ఏమన్నాడు? భూమి సడన్గా రొటేట్ కావడం ఆగిపోతే అంటే యాంగులర్ వెలాసిటీ ఏంది? 0. మిగిలింది ఏంది? g' ఈజ్ ఈక్వల్ టు g అనమాట కదా. రొటేట్ అయ్యేటప్పుడు మంచి చూడండి, రొటేట్ అయ్యేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే వెయిట్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది అనమాట. g మైనస్ ఈ వాల్యూ మొత్తము, అందుకోసం మైనస్ అంటే ఏంది? దాన్ని తగ్గించేస్తుంది కదా, అక్కడ ఉన్న గ్రావిటీని తగ్గించేస్తుంది. ఎట్లన్నా తక్కువ ఉంటుందని తెలుసు కదా మనకు, డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఇది అర్థమవుతుందా? రైట్ నాన్న. ఈ కారణం వల్లనే వస్తుంది దీని ప్రూఫ్, సరేనా. రైట్. సో క్వశ్చన్లో ఏమన్నాడు? ఈ cos² లాంబ్డా అనేది ఏమవుతున్నది? ఈక్వేటర్ దగ్గర అన్నాడు కాబట్టి అది ఏమైపోతున్నది? 1 అయిపోతున్నది. cos² లాంబ్డా కదా, లాంబ్డా వాల్యూ 0 degrees అనమాట. ఓకే, ఇది లాంబ్డా, సరేనా. రైట్ అన్న. క్లియర్ అయిపోయిందా? ఇది మొత్తం అయిపోయింది, ఇప్పుడు 1 అయిపోయింది కదా, అంటే మిగిలింది ఏంది? r⍵² కదా. స్టాప్ రొటేటింగ్ అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ 0 అయిపోయింది కదా, అసలు మైనస్ అసలు లేని లేదు, మొత్తం 0 అయిపోయింది. మిగిలింది ఏంది? g, అంటే వెయిటింగ్ కావాలా, ఇంక్రీజ్ కావాలా, అంతేనా. ఇక్కడ ఇంతకుముందు మైనస్ వచ్చింది కాబట్టి తగ్గుతుండే కదా, అసలు ఈ టర్మే లేదు, అఫ్కోర్స్ ఇంక్రీజ్ అయినట్టే కదా, అంతేనా. రైట్ బేటా. ద మాస్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ ప్లానెట్ హ్యావ్
twice the value of corresponding parameters of the earth acceleration due to gravity on the surface of a planet కదా. ట్వైస్ అంటే ఏంటి, 2 సార్లు రిపీట్ అవుతున్నది కదా. క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం అంటే 2 టైమ్స్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. రేడియస్ ఏంది 2 టైమ్స్ అయింది కదా, అవునా కదా. సో చూడండి, ద వాల్యూ ఆఫ్ కరస్పాండింగ్ పారామీటర్ మాస్ అండ్ డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ కదా. సో డయామీటర్ ఏంటి, డయామీటర్ ఆఫ్ ప్లానెట్ ఏమైంది 2 టైమ్స్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు కదా. ఇప్పుడు నాకు చెప్పండి రేడియస్ ఏమవుతుంది 2, డయామీటర్ అంటే ఏంటి 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్, 2 అట్లా రాసిన 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అంతేనా. డయామీటర్ అంటే ఏంటి 2r కదా, అవునా. ఈ టూ పోయింది అంటే రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఏమొచ్చింది డబల్ అయింది అన్నట్టు, అవునా. రైట్ నాన్న. సో ఫైనల్లీ 2r ఈడ అంతేనా హోల్ స్క్వేర్ కదా, అంతేనా కదా. 2 టైమ్స్ ఆఫ్ జిఎం బై కింద ఏమొస్తుంది 4re² కదా. 2 2s అంటే ఏమొచ్చింది హాఫ్ టైమ్స్ ఆఫ్ జిఎం బై r². సో హాఫ్ ఆఫ్ ద జిఎం బై r² అంటే ఎంత 9.8 కదా. జీ వాల్యూ ఎంత 9.8 కదా. సో 4.9. సో ఆప్షన్ ఉందా 4.9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే రైట్. యాజ్ వి గో ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్ ద వాల్యూ ఆఫ్ జీ ఏమవుతుంది అఫ్కోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా, అంతేనా. ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది జీ వాల్యూ, పోల్ దగ్గరేమో ఎక్కువ ఉంటుంది, అవునా కదా. పోల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ లీస్ట్ తక్కువ ఎక్కడ ఉంటుంది ఈక్వేటర్ దగ్గరనే కదా గ్రావిటీ. ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 6400 కిలోమీటర్, జీ వాల్యూ ఇచ్చిండు. ఇన్ ఆర్డర్ దట్ బాడీ ఆఫ్ 5 kg వెయిట్ ఈజ్ 0 ఎట్ ద ఈక్వేటర్. ఓకే రైట్. సో ఇది రొటేషన్, ఇగో యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి అని అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ చూడండి యాంగులర్ స్పీడ్ది కదా. సో ఇంతకుముందు ఇప్పుడే చెప్పినాను కదా, ఫార్ములా ఏంది నాన్న రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ది g మైనస్ r⍵² cos² లాంబ్డా కదా. ఈక్వేటర్ దగ్గర లాంబ్డా వాల్యూ ఏమవుతుంది 0, cos 0 1 అంటే ఇది మొత్తం అయిపోయింది 1 అయిపోయింది. g మైనస్ r⍵² ఇది 1 అయిపోయింది కదా. ఇది g'. క్వశ్చన్లో ఏమన్నాడు ఇన్ ఆర్డర్ దట్ బాడీ 5 kg వెయిట్ 0 ఎట్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర 0 అంట, g' వాల్యూ ఏమి ఇచ్చిండు 0 ఇచ్చిండు. g మైనస్ r⍵² కదా. సో ఫైనల్లీ g ఈజ్ ఈక్వల్ టు r⍵², ⍵² ఈక్వల్ టు g బై r. g వాల్యూ ఎంత 10, రేడియస్ ఎంత క్వశ్చన్లు ఇచ్చిండా 6400 కిలోమీటర్, 6400 కిలోమీటర్ కదా. రైట్. సో ఇది పోయింది కదా. సో ఎంత వచ్చింది 1/64, ఇగో ఒక 0, ఇగో కిలోమీటర్ అంతేనా కదా, కరెక్టేనా. రైట్. సో ఇదేంది ⍵² ఈక్వల్ టు 1/640, ఇలా 3 సున్నాలు కదా 1 2 3 కిలోమీటర్లు అంటే కదా. ఒమేగా ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక రూట్లో పెట్టేసేయాలి 6 4 1 2 3 4 కదా, 4 సున్నాలు 1/64 అంటే 8 వస్తుంది కదా. ఈ 4 సున్నాలు పోయి ఇక 2 సున్నాలు అవుతుంది కదా. సో యాంగులర్ వెలాసిటీ ఏమొచ్చింది 1/800 కదా రేడియన్ పర్ సెకండ్. 1/800 ఉందా, చలో 1/800 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్టేనా, అర్థమైందా. రైట్ బేటా. చలో ఇది మొత్తం రబ్ చేసేస్తున్నాయి ఇక. ఓకే అర్థమవుతుంది కదా, సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయి, ఫటాఫట్ సాల్వ్ అయిపోతున్నాయి కదా. చలో చూడండి నాన్న. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ఒక నిమిషం, ద వాల్యూ ఆఫ్ స్మాల్ జీ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఈస్ 9.8 అంట. ఓకే సపోజ్ ద ఎర్త్ సడన్లీ ష్రింక్ అంటే ఏంటంటే చిన్నగా అయిపోవడం, పెద్దగా ఉన్న ఎర్త్ చిన్నగా అయిపోయింది. ఓకే ష్రింక్ యూనిఫామ్లీ టు హాఫ్ ఇట్స్ ప్రజెంట్ సైజ్. ఓకే దీని యొక్క రేడియస్ ఏమైపోయింది సగం అయిందంట. ఓకే వితౌట్ లూజింగ్ ఎనీ మాస్ అయితే అదే ఉందంట. ద వాల్యూ ఆఫ్ స్మాల్ జీ ఎట్ ద సేమ్ పాయింట్. ఓకే ఏదైతే పాయింట్ ఫస్ట్ పాయింట్ అయినా కన్సిడర్ చేసినామో మళ్ళీ సేమ్ అక్కడనేనంట. ఓకే అదే పాయింట్ పైన అజ్యూమింగ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ డస్ నాట్ ష్రింక్. అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అట్లానే ఉండదంట. జీ వాల్యూ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏముంటుంది రానా, డిస్టెన్స్ అయితే అదే, ఈడు ఎంత ఉండే 9.8 ఉండే, డిస్టెన్స్ అయితే అదే ఉన్నది కాబట్టి 9.8 ఉంటుంది. అర్థమైందా. రైట్. సో 9.8 వచ్చేసింది.
If capital R is the radius of the earth and small g is the acceleration due to gravity on the surface of the earth, the mean density of the earth, density terms లో అడుగుతున్నాడు. క్యాపిటల్ G is equal to క్యాపిటల్ G. మాస్ అంటే ఏంటి? డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఏంది? 4/3πr³ కదా. gm/r². ఇది పోయింది, ఇలా రెండు పోయినాయి కదా, అంతేనా? ఇప్పుడు డెన్సిటీ అడుగుతున్నాడు, ఇందులోంచి ఆర్ ఇక్కడ ఏం లేవు కదా, ఆర్ ఏం లేదు. సో G ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? G ఇంటూ రో ఇంటూ 4/3πr వచ్చింది కదా. డెన్సిటీ ఈక్వల్ టు ఏమొచ్చింది? 3g/g4πr కదా. ఇదేనా? కొంచెం మెల్ల వేసుకొని చూసుకోండి, ఓకేనా? అర్థమవుతుందా? డెన్సిటీ, ద మీన్ డెన్సిటీ. సో 3g/4, ఇగో చూడండి, ఇగో 4g/r ఉందా? 3g/4g/r ఇగో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్. కరెక్టేనా? రైట్ బేటా. సో కొంచెం మెల్ల వేసుకోండి, సరేనా? ఆగమేం పడకండి. ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ కోల్ మైన్, అంటే కోల్ మైన్ అంటే భూమి లోపల ఎట్లుంటుంది? తక్కువ ఉంటుంది కదా. సీ లెవెల్లో అంటే సముద్రం దగ్గర ఎక్కువ ఉంటుంది కదా. ఎట్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్, పైకి పోతున్నాం కాబట్టి తగ్గుతుంది కదా. W1, W2, W3 అంటున్నాడు. అంటే ఇగో ఎట్లా ఉంటుంది? సో భూమి లోపల అయితే తక్కువ ఉంటుంది, ఓకే. సీలో అయితే ఎక్కువ ఉంటుంది. పైకి పోతున్న కొద్దీ తగ్గుతున్నది, అంటే సో గ్రేటర్ దెన్ W3, అంతేనా? మంచి చూసుకోండి, అవునా? ఎందుకంటే సో సీ లెవెల్లో ఎక్కువ ఉంటుంది కదా. ఉందా ఆప్షన్లో ఇది? W1, ఓకే. సో ఆప్షన్ 1 కదా, రైట్ బేటా. సో ద రేడియస్ ఆఫ్ 2 planets are R1 and R2 and their densities are ρ1 and ρ2. The ratio of acceleration due to gravity on the surfaces కదా. ఓకేనా? సో ఇప్పుడే చేసినాం కదా, ఇగో ఇక్కడే చేసినాం కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ వచ్చింది కదా. ఓకే, రబ్ చేసేసినా. సో చూడండి, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ డైరెక్ట్లీ ప్రొపోర్షనలే కదా. క్యాపిటల్ G రో ఇంటూ 4/3πr³ కదా, gm/r² అంటే ఇది పోయింది కదా. సో కొంచెం లాస్ట్ వీడియో చూడండి మీరు, మీకే తెలిసిపోతుంది. స్మాల్ g ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r కదా. ఇంకా డెన్సిటీ కూడా కదా, రైట్, డెన్సిటీ. సో G1/G2 ఏమవుతుంది నాన్న? ρ1 R1/ρ2 R2. ఆప్షన్లో ఉందా? ρ1 R1, ఓకే. ఇది కాదు, ఇది కూడా లేదు, ఓకే. ఎక్కడ ఉంది? 20, సో ఇక్కడ ఉంటుంది. ρ1 R1 ఇగో ఇక్కడ ఉన్న చూసిండ్రా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? రైట్ బేటా. చలో, ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో స్పాట్ ద రాంగ్ స్టేట్మెంట్ కదా. ద యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g డిక్రీజెస్. సో G వాల్యూ ఎప్పుడు తగ్గుతుంది? పైకి పోతే తగ్గుతుంది, ఇంకా భూమి లోపలికి పోతే తగ్గుతుంది కదా. యాజ్ వి గో డౌన్ ఫ్రమ్ సర్ఫేస్ టు ద ఎర్త్ టువర్డ్స్ ది సెంటర్. ఓకే, కరెక్టే. రాంగ్ సెంటెన్స్ అంట, ఓకే. ఇది కరెక్ట్ సెంటెన్స్. వి గో అప్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఓకే, తగ్గుతుంది, కరెక్టే. ఇది కరెక్ట్ సెంటెన్సే. వి గో ఫ్రమ్ ఈక్వేటర్ టు ద పోల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఓకే. సో ఇది చూడండి, ఇఫ్ వి గో ఫ్రమ్ ఈక్వేటర్ నుంచి వెళ్ళి పోల్ దగ్గర పోతే G వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా, అవునా కదా, రైట్, ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ద యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ G డిక్రీజెస్ అన్నాడు కదా ఇక్కడ, అవునా, తగ్గాల. సో యాజ్ వి గో ఈక్వేటర్, ఓకే, ఈక్వేటర్ నుంచి వెళ్ళి పోల్స్కి పోతున్నాం. G వాల్యూ ఏమవుతుంది నాన్న? పెరుగుతుంది, మ్యాక్సిమం అయిపోతుంది కదా, తగ్గదు. అంటే ఇదే రాంగ్ సెంటెన్స్ కదా. ద రొటేషన్ ఆఫ్ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్. యాజ్ ద రొటేషన్ ఆఫ్ ద స్పీడ్ ఇంక్రీజెస్ ఏమవుతుంది నాన్న? G వాల్యూ ఏం కావాలా? సో ఫార్ములా ఏంది? రొటేషన్ది కదా. సో G డాష్ ఈజ్ ఈక్వల్ టు G మైనస్ R ω² cos² లాంబ్డా కదా. రొటేషన్ అంటే యాంగిల్ పెరుగుతుంది, అఫ్కోర్స్ ఇది పెరుగుతున్నా అంటే G వాల్యూ తగ్గుతుంది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఇది. ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ సెంటెన్సే, అంటే ఇదే రాంగ్ కదా, రైట్ బేటా. చలో, సో ఇంకో చూడండి, ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంట. G ఈజ్ లెస్ ఎట్ ద సర్ఫేస్ ఎట్ ద ఎర్త్ సర్ఫేస్ దెన్ ఎట్ ఏ హైట్ అబోవ్ ఇట్ ఆర్ డెప్త్. G ఈజ్ లెస్ ఎట్ ద సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్ దెన్ ఎట్ హైట్. ట్రూ అంటున్నారు కదా, అంటే ఇది రాంగ్ సెంటెన్సే కదా.
సర్ఫేస్ పైన ఎట్లుంటుంది నాన్న, మ్యాక్సిమం ఉంటుంది, పైకి పోతే తగ్గుతుంది కదా. ఇది రాంగ్ సెంటెన్స్. ఏది కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు, విచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ ట్రూ. జీ స్మాల్ ఎట్ ఆల్ ప్లేసెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, రాంగ్ కదా. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తక్కువ ఉంటుంది, మినిమం. పోల్స్ దగ్గర మ్యాక్సిమంగా ఉంటుంది కదా. రైట్. సో జీ హ్యాస్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ ద ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ మ్యాక్సిమం ఉంటుందా, లేదు, రాంగ్ కదా, తక్కువ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తక్కువ ఉంటుంది కదా. జీ ఈజ్ గ్రేటర్ ఎట్ ద పోల్ దెన్ ఎట్ ఈక్వేటర్. అబ్బా, ఇది కరెక్ట్ సెంటెన్స్ కదా. రైట్ బేటా. సో ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. సో ఈ ఫస్ట్ నుంచిలే తెలుసు. సో ఇప్పుడు అండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ graduated on a sea level. So if a body is weight with this balance at consequently increasing the height from the earth surface, okay. సో సీ లెవెల్ దగ్గర జీ వాల్యూ ఎట్లుంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. పైకి పోతున్న కొద్దీ జీ వాల్యూ తగ్గుతుంది, అంతేనా. ద వెయిట్ ఇండికేటెడ్ బై ద బ్యాలెన్స్, ఓకే. పైకి పోతున్న కొద్దీ ఏం కావాలన్నా, తగ్గాల. గోస్ ఆన్ డిక్రీజింగ్ ఉందా, ఉంది, ఓకే, అంతేనా కదా. రైట్. సో విల్ గోస్ ఆన్ డిక్రీజింగ్ కంటిన్యూస్లీ, పైకి పోతున్న కొద్దీ తగ్గుంటా పోతుంది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ స్మాల్ జీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ 980 సెంటీమీటర్, ఓకే. ఇట్స్ వాల్యూ ఎట్ హైట్ 64 కిలోమీటర్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, ఓకే. సో ఫార్ములా ఏంటి, ఇక జీ ఏది నాన్న ఫార్ములా. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇక నేను చేయను, ఇది మీరే చేసుకోండి కొంచెము. సో ఫార్ములా ఏంటన్నా, GH/G ఈజ్ ఈక్వల్ టు R/R+H², ఓకే. చలో. సో రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఓకే. స్మాల్ జీ వాల్యూ సెంటీమీటర్లో ఇచ్చిండు చూసుకోండి. సో అర్థమవుతుందా, రైట్ బేటా. సో కొంచెం అన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, ఓకే. సో రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కూడా ఇచ్చాడు, కిలోమీటర్లు ఇచ్చిండు, దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోండి, సరేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఎర్త్ రొటేట్ ఫాస్టర్ దెన్ ఇట్ ప్రెజెంట్ స్పీడ్, ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విల్. సో రొటేషన్ పైన అన్న కదా. సో ఫార్ములా ఏంటన్నా, G' ఈజ్ ఈక్వల్ టు G - R⍵² cos² లాంబ్డా కదా, అంతేనా. సో ఒమేగా వాల్యూ పెరుగుతుంది, ఇది పెరుగుతున్నా కొద్దీ ఈ టర్మ్ అనేది పెరిగిపోతున్నది. వెయిట్ ఏం కావాలా, పక్క తగ్గ కావాలా కదా. నెగిటివ్ టర్మ్ పెరుగుతుంది, వెయిట్ ఏం కావాలా, పక్క తగ్గాలి. సో ఈక్వేటర్ దగ్గర కదా. సో ఈక్వేటర్ దగ్గర మాత్రము ఇంకా తగ్గాలి కదా. సో ఈక్వేటర్ దగ్గర, అంతేనా, ఈక్వేటర్ దగ్గర తగ్గాలి. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఈ వాల్యూ ఏమవుతున్నది, 1 అయిపోతుంది కదా, అంతేనా కదా. సో G' ఈజ్ ఈక్వల్ టు G - R⍵² వస్తుంది కదా, లాంబ్డా వాల్యూ 0 కదా. ఈ వాల్యూ ఫుల్ పెరుగుతుంది అంటే ఇదేం కావాలా, తగ్గిపోవాలా కదా, ఈక్వేటర్ దగ్గర తగ్గాల. సో చూడండి ఏమి ఇచ్చిండు ఆప్షన్లో, ఇంక్రీజెస్ ఎట్ ద ఈక్వేటర్ బట్ రిమైన్ అన్చేంజ్ ఎట్ ద పోల్స్ కదా. పోల్స్ దగ్గర ఏమవుతుంది, G - R⍵². సో చూడండి పోల్స్ దగ్గర G' ఈక్వల్ టు G - R⍵² cos² లాంబ్డా కదా. ఇది లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది, 90 degrees. cos 90 ఎంత, 0. ఇది మొత్తం 0 అయిపోయింది కదా, ఓకే. ఇది రొటేట్ అయినా కాకుండా పెద్ద టెన్షన్ ఏం లేదు మనకు కదా, అవునా కదా. పోల్స్ దగ్గర అయితే ఏం చేంజ్ కాదు. ఈక్వేటర్ దగ్గర మాత్రం తగ్గుతుంది, ఉందా. ఇంక్రీజెస్ ఎట్ ఈక్వేటర్, రాంగ్ కదా, డిక్రీజ్ కావాలా. డిక్రీజెస్ ఎట్ ఈక్వేటర్ బట్ అన్చేంజ్డ్ పోల్స్, ఓకే. బి ఇస్ ద రైట్, అంతేనా కాదా, రైట్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఎర్త్ సడన్లీ shrink వితౌట్ చేంజింగ్ మాస్, ఓకే, టు ద హాఫ్ ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ రేడియస్, ఓకే. Gm/R², హాఫ్ ఆఫ్ ద రేడియస్ కదా, అంటే R²/4 అయిపోయింది కదా. నేను డైరెక్ట్ చేసేస్తున్నా, 4Gm/R². ఏమైంది, G' ఈక్వల్ టు 4G, అంతేనా. 4G ఉందా ఆప్షన్లో, అంతే. సో ఆల్రెడీ ఇవి చేయించిన లాస్ట్ క్లాస్లోనే కదా, ఇవన్నీ అయిపోయినాయి, సాల్వ్ అయిపోయినాయి కదా. సో లాస్ట్ క్లాస్లో ఏదైతే నేను చెప్పినో సేమ్ అవే రిపీట్ అవుతున్నాయి అన్ని మ్యాక్సిమం కదా, రైట్ బేటా. సో ఏం అడుగుతున్నాడు, ద మూన్స్ రేడియస్ ఈజ్ 1/4 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఎర్త్, ఓకే. మూన్ది క్యాపిటల్ G, మాస్ ఎంత మరి, 1/80 అంట, 1/80 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు, మాస్ ఆఫ్ ద ఎర్త్.
సో ఈ స్మాల్ జీ ఇస్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ దెన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ కదా. సో రేడియస్ ఏమి ఇచ్చిండు 1/4 ఇచ్చిండు కదా. ఏమొస్తుంది 4² ఏమైంది కిందిది 16 అయింది. ఆ 16 పైకి వస్తుంది కదా, మంచిగా చూసుకోండి. కరెక్టేనా? ఓకే, ఇంతే వస్తుందా? కరెక్టేనా? 16 ఎంత 16 5 కదా, 16 5 80 కరెక్టేనా? రైట్. సో 16 5 80, ఇది 1/5. సో ఇది ఏమవుతుంది స్మాల్ జీ అవుతుంది కదా, అంటే 1/5 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఇది, అంతేనా? కరెక్టేనా కదా? ఉందా g/5? ఓకే ఉంది, g/5 అయితే ఉంది కదా. సో లాస్ట్ ఒక క్వశ్చన్ చేద్దాము. ఇఫ్ r is the radius of the earth and omega is the angular velocity, okay, gp is the value of gravity at the poles అంట. ఓకే, ద ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ g at the latitude of 60 degrees. ఫార్ములా అయితే తెలుసు ఫస్ట్ నుంచి కదా, ఏంటది? g మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. g మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ లాంబ్డా వాల్యూ అయితే ఇచ్చేటో 60 degrees. కాస్ 60 ఎంత 1/2 అంతేనా, అంటే 1/2 హోల్ స్క్వేర్ ఎంత అయింది 4 అయింది కదా. g మైనస్ r ఒమేగా స్క్వేర్ ఇంటూ 1/4 ఉందా? ఆప్షన్లో ఉందా చూడండి. g మైనస్ r ఒమేగా స్క్వేర్ ఆప్షన్ ఏనే కదా, ఇది పోల్ దగ్గర కదా, పోల్స్ అని ఇచ్చాడు అవునా కదా, మ్యాక్సిమం వాల్యూ అవునా. రైట్ బెటర్. సో ఫైనల్లీ ఆప్షన్ ఏ. సో మిగిలినవి ఉన్నాయి కానీ, సో అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం నాన్న, సరేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను మరి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. చదువుకుంటూ ఉండండి. బాయ్.